చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సులభతర దర్శనం, క్యూలైన్లో త్రాగునీరు, ప్రసాదం, మెడికల్ క్యాంపులు వంటి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రథోత్సవం సందర్భంగా 4 మాడవీధుల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేపడుతున్నట్టు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పిస్తామని, వీఐపీలకు మెయిన్ ద్వారం ద్వారా దర్శన ఏర్పాట్లు ఉంటాయని ఈవో వెల్లడించారు. ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. కాణిపాక దేవస్థానంలో మనకి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. మనకి ప్రత్యేకంగా 21 డేస్ ఏ దేవస్థానంలో లేని విధంగా మనకి 21 రోజుల పాటు మనకి బ్రహ్మోత్సవాలతో పాటు ప్రత్యేకోత్సవాలు కూడా జరుగుతాయి. సో మన ఉభయదారులందరూ కూడా ఒక సమావేశం నిర్వహించుకొని ఏ వాహనం ఎప్పుడు అనేది కూడా మనం లాస్ట్ మంత్ అది ఈ మంత్ 2వ తేదీన జరుపుకున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి పోయినసారి కంటే కూడా చాలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం జిల్లా కలెక్టర్ గారిని కలిసి, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దీనికి ఎస్పీ గారు, అదేవిధంగా జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చారు. మన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, అదేవిధంగా ఉభయదారుల సంఘం అధ్యక్షులు కూడా వచ్చారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఈ అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా సులభతరంగా సునాయాసంగా దర్శనం కలిగి సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా పటిష్టమైన క్యూలైన్లో మంచినీళ్ళు కానివ్వండి, ప్రసాదం ఏర్పాట్ల మీద చాలా క్రిటికల్గా జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ వాటర్ పాయింట్స్ పెంచమని కూడా చెప్పారు. సో ఒక దేవస్థానం పరిధిలోనే కాకుండా 100 అడుగుల రోడ్లోను, తర్వాత ఇంకా అగరపల్లి నుంచి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏరియాలో కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ పెంచడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి శానిటేషన్ సిబ్బంది అదనంగా తీసుకోవడం, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, ఎస్పీ గారి దగ్గర నుంచి బందోబస్తు నుంచి డిఎంహెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, ఇలా పబ్లిక్కి ఎవరైతే భక్తులకి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడానికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిన్న ఒక జాయింట్ కమిటీ ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ, సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు, డిఎంహెచ్ఓ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ నిన్న మన టెంపుల్ని విజిట్ చేశారు. ముందు క్యూలైన్స్ వెరిఫై చేశారు. అదేవిధంగా రథం తిరిగే మాడవీధులే కాకుండా గ్రామంలో కూడా ఉత్సవాలు వెళ్తాయి కాబట్టి కాణిపాకం గ్రామ పంచాయతీలోని రోడ్లు కూడా మనం విజిట్ చేయడం జరిగింది. సో రథం తిరిగే ఏరియాలో కూడా ఎటువంటి రోడ్డు అబ్స్ట్రక్షన్స్ కానివ్వండి, పైన ఎలక్ట్రికల్ లైన్స్, టెలిఫోన్ లైన్స్ కానీ ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా, అదేవిధంగా అవసరమైతే కొంతమంది షాపులు ముందుకు రేకులు అవి వేసుకొని ఉంటారు, అవి రిమూవ్ చేయడం అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో స్మూత్గా వాహనాలన్నీ కూడా పుష్పపల్లి కానివ్వండి, తర్వాత కల్పవృక్షం ఇవన్నీ కూడా కొద్దిగా భారీగా పెద్ద సైజులో వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఆ మాడ వీధుల్లో నుంచి గ్రామంలో అన్ని వీధులు తిరగడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నాము. సో ఈసారి భక్తులకి పోయిన సంవత్సరం కంటే మరింత మంచి దర్శనం కలిగించడానికి దేవస్థానం సిబ్బందితో పాటు మొత్తం ఉభయదారులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కృషి చేసుకున్నాం. దర్శనానికి వచ్చే వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులకి మనం ఉత్తర ద్వారం నుంచి ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా మనకి అది ఓపెన్ చేయడంతోనే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే విఐపి విజిట్స్ కానీ అవి ఎక్కువ అక్కడ ప్రెజర్ వస్తాము. దానికోసం మనం వాళ్ళందరినీ కూడా విఐపి ప్రోటోకాల్ అంతా కూడా నేరుగా మెయిన్ గేట్ నుంచి తీసుకుని దీన్ని మాత్రం ఎక్స్క్లూజివ్గా వికలాంగులకి మరియు వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, అలాంటి వాళ్ళందరికీ కూడా, డిజేబుల్డ్ పీపుల్ అందరికీ కూడా ఈ ఉత్తర ద్వారాన్ని ఈసారి స్ట్రిక్ట్గా వాడితే వాళ్ళకి
ఇబ్బంది లేకుండా దర్శనం జరుగుతుంది. వీఐపీలు మాత్రం మెయిన్ ద్వారం నుంచి తీసుకోవడానికి ఈసారి ఏర్పాటు జరుగుతుంది.